టీచర్స్ ఇంకా 2 డేస్లో డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అయిపోతాయండి. సో జూలై 6th to 12th లోపు మనకు కీ వచ్చేస్తుంది. ప్లస్ ఆబ్జెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో ఆ లోపు మనం మన దగ్గర పెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అండ్ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో చెక్ లిస్ట్ ఫర్ డిఎస్సి. సో మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది అడ్రస్ ప్రూఫ్ ఆర్ ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించి ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డ్ కానీ మీ దగ్గర ఉండాలండి. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ ఆర్ 1st to 10th క్లాస్, ఇంటర్మీడియట్ స్టడీ, డిగ్రీ స్టడీ మీ దగ్గర కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే మనకి అలవెన్స్ ఇచ్చారు ఫస్ట్లో అప్లికేషన్ చేసేటప్పుడు. సో ఇక్కడ స్కూల్స్ ఓపెన్ అయిపోయి ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మీకు ఒకవేళ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ లేదు అనుకుంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే వెరిఫికేషన్ అప్పుడు ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఉండాలండి. సర్టిఫికేట్ లేకపోతే మీ అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేస్తారు. సో ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్స్ అండ్ మార్క్ లిస్ట్. సో డిగ్రీ కాన్వకేషన్ కూడా ఎందుకైనా మంచిది తీసుకోండి. ఎందుకంటే అందరూ డిగ్రీ అయిన వెంటనే కాన్వకేషన్ తీసుకోండ్రు. మనకి డైరెక్ట్ అయినా కాన్వకేషన్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎస్వి యూనివర్సిటీస్ లాంటి కాలేజెస్లో కూడా ఆన్లైన్ ద్వారా కూడా మనకి కాన్వకేషన్ సర్టిఫికేట్ పోస్ట్ ద్వారా అందిస్తారు. సో ఎందుకైనా మంచిది అది కూడా తీసుకోండి. తర్వాత క్యాస్ట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్. క్యాస్ట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చి నోటిఫికేషన్ వచ్చినాక 6 months దాటింటే కొత్తది తీసుకోండి. అంటే రీసెంట్గా ఎప్పుడైనా తీసుకుంటే అవసరం లేదు. కానీ 6 months డ్యూరేషన్ తగ్గకుండా చూసుకోండి. తర్వాత మీరు డిఎస్సి అప్లికేషన్లో మెన్షన్ చేసిన టెట్ హాల్ టికెట్కి సంబంధించి హాల్ టికెట్, అలాగే టెట్ మార్క్స్ కార్డ్, మీరు ఏదైతే ఎక్కువ మార్క్స్ వచ్చిండే టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారో దానికి సంబంధించి మార్క్స్ కార్డ్, అలాగే డిఎస్సి అప్లికేషన్, అలాగే డిఎస్సి మీకు మెరిట్ లిస్ట్ వచ్చాక మీ డిఎస్సి ర్యాంక్ కార్డ్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్ది, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది ఆల్రెడీ తీసుకుంటారు అప్లికేషన్ వేసేటప్పుడే. కొందరు తీసుకోండొచ్చు, తీసుకోకుండా ఉండొచ్చు. సో అది కూడా తీసుకోండి. ఎందుకంటే సచివాలయంలో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. సో కొత్త స్టాఫ్ రావడం లేట్ అవ్వచ్చు, లేదా ముందుగా కూడా రావచ్చు. కానీ ఎందుకైనా మంచిది మనం ముందు జాగ్రత్తగా తీసి పెట్టుకోవడం మంచిది. తర్వాత పిహెచ్సి క్యాండిడేట్ అయితే సదరం సర్టిఫికేట్, అలాగే డిఎడ్ ఆర్ బిఎడ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకోండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ చేసేటప్పుడే మీరు తీసుకుంటారు. మిగతా ఏవైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే కూడా తీసుకోండి. తర్వాత ఎన్ఓసి మీరు ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు కంపల్సరీ తీసుకుంటారు. ఒకసారి ఆ లిస్ట్ అవన్నీ ఒకసారి మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత రిజిస్టర్డ్ అండ్ వర్కింగ్ మెయిల్. సో మీరు ఏ మెయిల్తో అయితే డిఎస్సి అప్లికేషన్లో ఎంటర్ చేసి ఉంటారో సో ఆ మెయిల్లో స్టోరేజ్ అంతా క్లియర్ చేసి మీ మెయిల్ని మెయింటెనెన్స్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ని ఎప్పుడు రీఛార్జ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు మెరిట్ లిస్ట్కి సంబంధించి వెరిఫికేషన్ సంబంధించి మొబైల్కి మెసేజ్ వస్తుందండి. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా యాక్టివ్గా ఉంచుకోండి. తర్వాత నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. సో ఇది కూడా ఎందుకైనా మంచిది పెట్టుకోండి. ఎందుకంటే మనకి 7 years తర్వాత డిఎస్సి వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం లాయర్ దగ్గర ఫస్ట్ అఫిడవిట్ తీసుకోవాలి. అఫిడవిట్ తీసుకొని మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్టయితే అక్కడ మనకి ఇస్తారు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. మాన్యువల్గా కూడా తీసుకోవచ్చు. మీ సేవలో అప్లికేషన్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో సైన్ పెట్టించుకొని డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. కానీ ఎందుకైనా మంచిది నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అఫిడవిట్ లాయర్ దగ్గర తీసుకుంటే ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ అయినట్టు అవుతుంది నాన్ క్రీమీ లేయర్ సంబంధించి. మాన్యువల్గా మీ సేవలో తీసుకుంటే అది మాన్యువల్గానే ఉంటుంది. సో ఆన్లైన్ చేసుకోవాలంటే మీరు లాయర్ దగ్గరికి వెళ్ళి అఫిడవిట్ తీసుకుంటే మంచిది. తర్వాత 6 months లోపు ఉన్నవి లేకుంటే ఫ్రెష్గా అప్లై చేసుకోండి. అంటే 6 months ఎక్కువ ఉంటే న్యూగా అప్లై చేసుకోండి. తర్వాత మీకు డిఎస్సికి సంబంధించి మనకు వెరిఫికేషన్ వచ్చాక దానికి సంబంధించి నేను ఒక డాక్యుమెంట్ చూపిస్తాను. ఇది తెలంగాణది యాక్చువల్గా. అంటే ఏ డీటెయిల్స్ కావాలి మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారండి మనకు వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు. ఆ డీటెయిల్స్ అంతా మనం ఫిల్ చేయాలి. చూడండి ఇక్కడ డీటెయిల్స్. పర్టికులర్స్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ బై హిస్ ఆర్ హర్ ఓన్ రైటింగ్.
సో ఇక్కడ చూడండి ఎస్ ఆర్ నో అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అని చూస్తున్నా. ఎస్ ఆర్ నో అని ఇచ్చారు. సో మీ డాక్యుమెంట్స్ అన్నీ ఒకటి మిస్ అయినా మీకు అక్కడ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవ్వచ్చు. మీరు కావాలంటే డిఎస్సి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చూసుకోండి, అక్కడ కూడా మెన్షన్ చేశారు. సో డిఎస్సి అప్లికేషన్లో మెన్షన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఇన్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్లో మీరు సబ్మిట్ చేయలేకపోతే మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తారు అని క్లియర్గా ఇచ్చారు. సో మీ సర్టిఫికేట్స్ అంతా గజిబిజిగా పెట్టుకోకుండా ఒక డిఎస్సికి సంబంధించి ఒక ఫైల్ రెడీ చేసుకొని అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మనకు అప్లికేషన్ వేసేటప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మనకి అలవెన్స్ ఇచ్చారు, ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా వెరిఫికేషన్ అప్పుడు ఒరిజినల్స్ తీసుకురావచ్చు అని. సో ముందుగానే రెడీ చేసుకోండి. ఇక్కడ చూడండి లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది క్యాండిడేట్. ఒకవేళ మీరు లోకల్ అంటే మీరు స్కూలింగ్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో చేస్తుంటే మీరు ఎక్కడైతే నేటివో ఎక్కడైతే 10 years కంటే ఎక్కువ స్టే చేసి ఉంటారో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు మీరు. తర్వాత పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్, రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, మీడియం ఆఫ్ పోస్ట్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ కొందరు కన్ఫ్యూజన్ ఏమంటే మేము మదర్ సైడ్ వాళ్ళ నేమ్ తీసుకోవాలా లేదంటే హస్బెండ్ సైడ్ వాళ్ళ నేమ్ తీసుకోవాలని. మనకైతే అప్లికేషన్ అప్పుడు లోకేష్ గారు మనకు అలవెన్స్ ఇచ్చారు ఏమిటంటే మన అమ్మగారి ఇంటి పేరే ఉండొచ్చు అని. మేబీ దానికి సంబంధించి అప్డేట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. కానీ ఫ్యామిలీతో సంబంధం లేకుండా ఉండే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోండి. ఇక్కడ చూడండి ఫిజికల్ డిసేబిలిటీకి సంబంధించి సదరం సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఆల్రెడీ మీరు తీసుకుంటారు, సో అది కూడా డ్యూరేషన్ 6 months లోపు ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీరు స్పోర్ట్స్కి సంబంధించి రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తుంటే మీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకోండి. ఇక్కడ చూడండి స్టడీ పర్టికులర్స్ ఆఫ్ ది క్యాండిడేట్, 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అన్నీ ఇవంతా మన ఓన్ హ్యాండ్ రైటింగ్లో ఫిల్ చేసుకోవాలి. సో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ అయితే వెదర్ యువర్ కోర్స్ ఈజ్ కంప్లీటెడ్. సో ఇలా డీటెయిల్స్ అంటే ఇది తెలంగాణది, కానీ మేబీ ఈ ఫార్మాట్లో కూడా జరగకపోవచ్చు, కానీ నేను ఒక అవగాహన కోసం మాత్రమే ఈ డాక్యుమెంట్ చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే ఈ డాక్యుమెంట్లో ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ అయ్యాయి, సో అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి మెథడాలజీ 1, 2, 3. మీరు ఏపీ టెట్టే కాకుండా సీటెట్కి సంబంధించి కూడా మీరు అప్లికేషన్, అలాగే హాల్ టికెట్ అండ్ సీటెట్కి సంబంధించిన మార్క్స్ కార్డ్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు సీటెట్తో అప్లై చేసి ఉంటే. ఇక్కడ చూడండి మీరు సెలెక్షన్ చేసుకున్న స్కూల్స్ ప్రిఫరెన్సెస్. చాలామంది క్వశ్చన్ ఏమంటే మేము 4 పోస్ట్కి అప్లై చేసాము, మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటి పెట్టాము, సెకండ్ ప్రిఫరెన్స్ ఎస్ఏ పెట్టాము, థర్డ్ పీజీటీ, టీజీటీ అలా పెట్టాము. సో మాకు ఏ పోస్ట్ వస్తుంది అని డౌట్. యాక్చువల్గా అండి మీరు ఏ ఎగ్జామ్లో అయితే మెరిట్ ఎక్కువ తెచ్చుకుంటారో మోస్ట్లీ అదే ఇస్తారు, కానీ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ని చూస్తారు. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీ మెరిట్ టాప్లో ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్సే ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తారు. చూడండి అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్. సో మీ మొబైల్ నెంబర్ని అలాగే ఈమెయిల్ని యాక్టివ్గా ఉంచుకోండి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి, మీ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. ఒక్కటి మిస్ అయినా మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవ్వచ్చు. ఇది క్లియర్గా డిఎస్సి అప్లికేషన్లో మెన్షన్ చేశారు. ఒకసారి మీకు డౌట్ ఉంటే ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ కూడా చూడండి. తర్వాత ఇవే కాకుండా మీరు కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకోవాలండి. అవి ఏంటంటే మీ మంచి కోసమే, ఇది ఒక అవగాహనకు మాత్రమే చెప్తున్నాను. సో ప్రజెంట్ మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో దాన్ని వదులుకోవద్దండి, ఎందుకంటే సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. సో ఆలోపు మీకు గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చే వరకు, మీకు జాబ్ వస్తుందని కన్ఫామ్ అయ్యే వరకు మీరు చేస్తున్న వర్క్ కానీ జాబ్ కానీ వదులుకోవద్దండి. అలాగే గొప్పలకు పోకండి విజయం మీ దారి చేరే వరకు. సో విజయం మీ వరకు వచ్చే వరకు మీరు కామ్గా ఉండండి. తర్వాత అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో క్రాస్ చెక్ చేసుకోండి, ప్లస్ వాటికి సంబంధించి ఏదైనా కాపీస్ కూడా తీసి పెట్టుకోండి.
సో ఎగ్జామ్కి సంబంధించి మనకు కీ వస్తుంది కదండి, జూలై 6 ఆర్ 4 అని అందరూ అంటున్నారు. ఆలోపు మీరు మీ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అయితే రాంగ్గా ఉంటుందో ఆ క్వశ్చన్కి సంబంధించిన అబ్జెక్షన్ మీరు పెట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా అడుగుతారండి. సో టెక్స్ట్ బుక్స్లో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అలాగే ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ టెక్స్ట్ బుక్లో కరెక్ట్గా ఉంటే దాన్ని ఒక స్నాప్ తీసుకోండి విత్ పేజ్ నెంబర్స్, లేదంటే నోట్ చేసుకోండి. ఎందుకంటే అబ్జెక్షన్ అప్పుడు అది ఒక ప్రూఫ్ అడుగుతున్నారు. అబ్జెక్షన్ అంటే మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు అని. సో ఇదే కాకుండా మీ సెషన్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సంబంధించి అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. ఎందుకంటే అందరికీ తెలుస్తుంది కదండి, అందరూ ఆ ఎగ్జామే రాసుంటారు. ఆ సెషన్కి సంబంధించి రాంగ్ ఆన్సర్స్ ఏంటి, రైట్ ఆ రాంగ్గా తెలుస్తుంది కాబట్టి సో ఏవి రాంగు ఏవి రైట్ అని చూసుకొని దానికి సంబంధించిన అబ్జెక్షన్ లిస్ట్ అలాగే ప్రూఫ్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఏ పేపర్ టఫ్ కాదు, ఏది ఈజీ కూడా కాదు. సో మీరు ఊరికే వర్రీ అవ్వద్దండి. అలాగే వెబ్సైట్లో అప్డేట్స్ ఫాలో అప్ చేయండి, అలాగే న్యూస్లో కూడా అప్డేట్స్ ఫాలో అప్ చేయండి. తర్వాత 7th వన్ నార్మలైజేషన్ అంటే ఏం లేదండి. సో మనకి ముందు డైరెక్ట్ మాన్యువల్గా ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి అందరికీ ఒకే సెషన్లో ఒకే పేపర్ ఉండేది. సో ఇప్పుడు అలా కాదు, స్ట్రెంత్ ఎక్కువ అవ్వడం వల్ల ఒక్కొక్క సెషన్లో కొంతమందిని రాస్తున్నారు. సో అలాగే ఏ సెషన్లో అయితే టఫ్గా వస్తుందో ఆ సెషన్లో ఉన్న వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తాయి, ఎందుకంటే టఫ్గా ఉంటుంది. ఈ నార్మలైజేషన్లో ఏంటంటే ఆ టఫ్గా రాసిన వాళ్ళకి ఫెయిర్నెస్ కోసం, ఈక్వాలిటీ కోసం మార్క్స్ యాడ్ అవుతాయి. ఎందుకు, ఈజీగా పేపర్ వచ్చిన వాళ్ళ మార్క్స్ ఈక్వల్ చేయడానికి. సో ఇందులో మార్క్స్ యాడ్ అవ్వచ్చు, తగ్గచ్చు. నేను తగ్గిన వాళ్ళని కూడా చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయికి టెట్లో 98 వచ్చాయి, తర్వాత నార్మలైజేషన్ తర్వాత 95 వచ్చాయి. అంటే 3 మార్క్స్ తగ్గాయి. అందరికీ పెరుగుతాయి. ఇక్కడ పెరుగుతాయా తగ్గుతాయా అనేది మన విషయం కాదు, మనం రాసిన పేపర్ స్వభావం బట్టి మనకు మార్క్స్ యాడ్ చేస్తారు. దీనికి సంబంధించి యావరేజ్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక సెషన్లో 50 మంది టఫ్ పేపర్ రాశారనుకోండి, అందులో యాన్ అండ్ యావరేజ్ తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ సెషన్లో ఈజీగా ఉందనుకోండి, ఆ ఈజీ సెషన్లో యాన్ అండ్ యావరేజ్ తీసుకొని సెకండ్ సెషన్లో టఫ్గా వచ్చిన వాళ్ళకి ఈక్వలైజ్ చేయడానికి 2 మార్క్స్ యావరేజ్ చేసి వచ్చిన మార్క్స్ని టఫ్గా వచ్చిన వాళ్ళకి యాడ్ చేస్తారు. దీనికి సంబంధించి న్యూస్ చాలా ఉంది. సో దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానండి. సో ఈ విషయాలన్నీ మీరు మైండ్లో ఉంచుకొని అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.